హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఒక మంచి రెసిపీ చూద్దాము. కాకరకాయ పులుసు, కానీ దగ్గరికి అంత వాటరీ కాదు. మంచిగా కాకరకాయని కడిగి చేసి మంచిగా పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తినేలాగా ఉంటుందండి మన కాకరకాయ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుంది. అసలు కాకరకాయ వద్దు అనే వాళ్ళు కూడా పెట్టమని అడుగుతారు, అలా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయాలి ఈ రెసిపీ. ముందుగా కావాల్సింది మనకు నువ్వుల పొడి కొంచెం రెడీ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి ఉండాలి, అంతే. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట. మంచిగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక కాకరకాయని తీసి మంచిగా కట్ చేసుకున్న కాకరకాయని వేసేసుకోవాలి. అవి బాగా వేగాలి, మూత పెట్టకూడదు. మళ్ళీ ఉల్లిపాయలు ఫస్టే వేయకూడదు. మేమైతే అలా చేస్తాము. ఒకవేళ మీరు ఫస్టే ఉల్లిపాయలు వేసుకుంటా అంటే వేసుకోండి. ఇది మొత్తం లాస్ట్ మినిట్లో మగ్గేంత వరకు ఉంచుతానండి నేను. అలా అయితేనే దాంట్లో ఉన్న కాకరకాయ ఉంటుంది కదా, మూత పెట్టేస్తే దాని చేదంతా వాటర్ పట్టి ఇంకా ఎక్కువ చేదైపోతుందని మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటారు. అందుకని మూత పెట్టాను కొద్దిసేపటి వరకు, వేగేంత వరకు అలా అనమాట. మంచిగా వేగాక కలుపుతూ ఉండాలి. మధ్యలో మనం ఆయిల్లోనే మంచిగా వేగిపోవాలి. దగ్గరికి కలర్ కూడా మారిపోతుంది. గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అప్పటిదాకా వెయిట్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. షుగర్ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలిపేసి కొద్దిసేపు ఇంకా అంటే ఆ సాల్ట్ అండ్ షుగర్ లేదా బెల్లం మీరు ఏది వేసుకుంటే అది ఆ కాకరకాయకి కొంచెం పట్టాలన్నమాట. పడితే దాంట్లో ఉన్న ఇంకా కొంచెం అంటే ఉంటుంది, చేదు ఉండదని కాదు, టేస్టీగా ఉంటుంది కర్రీ అలా. ఓకేనా. దాని తర్వాత కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక్క 5 to 10 minutes వదిలేయండి. అలా వదిలేసి పక్క అంటే కొంచెం సైడ్కి జరిపేసి ఉల్లిపాయలు, ఎందుకంటే ఉల్లిపాయలు వేగలేదు కదా, దాంట్లో వేసేస్తే ఇవి కరకరలాడుతూ ఉంటాయి. వేగకుండా ఉన్న ఉల్లిపాయలు తింటుంటే బాగుండవు అనమాట. కొంచెంగా సైడ్ కనేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయల మట్టుకే ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలిపేసి వీటిని కొంచెం గోలేంత వరకు ఉంచి తర్వాత మిక్స్ చేసేయడమే కాకరకాయలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, నువ్వుల పౌడరు, కారము, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేనైతే హాఫ్ అంటే కొంచెం ఎక్కువ వేసాను. కారము 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇంకా ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, దాంట్లో మంచిగా మగ్గాలి. ఈ పౌడర్స్ అన్నీ కాకరకాయకి పట్టాలన్నమాట. అందుకని మంచిగా మగ్గించుకొని కొంచెం మూత పెట్టి మంచిగా అలాగే ఉంచాలన్నమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైతంత నేను చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా చిక్కని గుజ్జు చాలా చిక్కగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో మరగనివ్వాలన్నమాట. మనం పులుసు ఎలా చేస్తాం అలా కొన్ని చాలా. ఇప్పుడు గిన్నెతో పోసాం కదా చింతపండు, దాంట్లో ఆ బౌల్ ఫుల్గా వాటర్ పోసుకొని మూత పెట్టేసాలి. ఇప్పుడు బెల్లం వేసాను నేను. కొంచెంగా బెల్లం వేసేసుకుంటే దాంట్లో ఉన్న రుచి అంతా చాలా ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మంచిగా మసలనివ్వాలి దగ్గరికి అయ్యేంత వరకు. ఆ వాటర్ అన్నీ పీల్ చేసుకోవాలి. చపాతీకి అయితే అలా, లేదు మేము అన్నంకి తింటామంటే ఇంకా కొంచెం వాటరీగా ఉంచుకోవచ్చు, పర్వాలేదు. అందుకని మంచిగా కలిపేసి నీట్గా కొంచెం దగ్గర చూసారా, అలా దగ్గర పడేంత వరకు ఉంచుకున్నాను నేను. అలా ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే రెడీ. తర్వాత లాస్ట్కి ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రామానుజం వ్లాగ్స్. ఓకేనా. ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.